కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సవరణలు చేసేందుకు సిద్ధమవడంతో ఆదిలాబాద్ జిల్లాలోని వ్యాపారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వం ఈ జీఎస్టీలో సవరణలు చేయడమే కాకుండా పూర్తి స్థాయిలో అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని వ్యాపారస్తులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సవరణలకు సిద్ధమవడం పట్ల ఆదిలాబాద్ జిల్లా వ్యాపారుల స్పందనను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంబంధించి కేంద్ర ప్రభుత్వం సవరణ చేసే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో వ్యాపార రంగంతో పాటు అన్ని రంగాల్లో కూడా చర్చ అనేది కొనసాగుతుంది. దేనిపై జీఎస్టీ కొనసాగించాలి, దేనిపై జీఎస్టీ తగ్గించాలనే చర్చ మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లాలో జీఎస్టీకి సంబంధించిన దానిపై జరుగుతున్న చర్చలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు రైతు సంఘ నేతలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించిన ప్రతినిధులతో పాటు వ్యాపారానికి సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారితో దత్తాత్రేయ గారు, జీఎస్టీ సవరణకు సంబంధించి కేంద్రం ముందడుగు వేయబోతుంది. దీన్ని ఎట్లా ఉండాలనుకుంటున్నారు, ఎట్లా చేస్తే బాగుంటుంది? ఒకటి, జీఎస్టీలో కొన్ని మార్పులు తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది. దాన్ని స్వాగతిస్తాం. రెండవది, దానికన్నా ముందు అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి హెచ్ఎంటీ పూనుకున్నది కాబట్టి హెచ్ఎంటీ వాళ్ళకు అభినందన తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ జీఎస్టీ ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రాలకు చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. ఎందుకంటే మొత్తం నిధులన్నీ కూడా కేంద్రాన్ని సమకూర్చుకోవడం జరుగుతున్నది. జీఎస్టీ కావాలని చెప్పి అడిగితే రాష్ట్రాలు అడుక్కొని లోన్ ద్వారా అడుక్కోమని చెప్తున్నది. అంటే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రాల యొక్క ఫెడరలిజాన్ని పరిగణనలోకి తీసుకోకుండా స్వయం నిర్ణయం తీసుకున్నది కేంద్ర ప్రభుత్వం. దీంట్లో రెండవది ఏంటిదంటే ప్రజల మీద భారాలు అనేటువంటి వాటిని, ఇది మనది వ్యవసాయక దేశం. ఎందుకంటే 67% వ్యవసాయం మీద ఆధారిత పరిశ్రమలు అనేటువంటివి ఉన్నాయి. జీఎస్టీ రైతులు కొనుగోలు చేసినట్టే ఇన్పుట్ ఎరువులు కానీ, విత్తనాలు కానీ, క్రిమి సంహారక మందులు కానీ వాటిపై జీఎస్టీ వేయడం జరుగుతుంది. రెండవది, రైతులు పండించిన తర్వాత అమ్ముకోవడానికి కూడా జీఎస్టీ అనేటువంటిది అది పరోక్షంగా వ్యాపారస్తుల మీద పడ్డా దాని ప్రత్యక్షమైనటువంటిది రైతుల మీద పడేదానికి అవకాశమైనటువంటిది ఉన్నది. అంటే ఇవన్నీ శాస్త్రీయమైనటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేయాలి. దీపావళి నుంచి రైతుల మీద పడేటటువంటి ఎటువంటి జీఎస్టీని కూడా పెట్టకుండా మినహాయింపు చేయాలని చెప్పి మేము తెలంగాణ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఆదిలాబాద్ అంటేనే కాటన్ సిటీ అంటే తెలంగాణలోనే అగ్రగామిగా ఉంటుంది కాటన్ పండించడంలో కానీ, క్రయ విక్రయాల్లో కానీ. क्या बोलते हैं आप, जीएसटी के बारे में नया इम्प्लीमेंट होने वाला है, क्या बोलते हैं इसको? एचएमटी चैनल ने जो इनिशिएटिव लिया उसके लिए मैं उनका धन्यवाद करता हूं। हमारा देश जो डेवलपमेंट होता है और चलता है वो टैक्सेस पे चलता है। मुख्यतः इसमें इनकम टैक्स और जीएसटी है। बिना देश टैक्स जमा करे जो हमारी फौज है, जो हमारे रोड है, हाईवेज़ है और बच्चों की पढ़ाई है, मेडिकल फैसिलिटीज़ है जो देती है, उसके लिए टैक्स ज़रूरी है। लेकिन हमारा ये मानना है कि टैक्स यह एक सोच समझकर लगाया जाना चाहिए। और मेन हम जो आरसीएम बोलते, पहले हमारे कार्टन के ऊपर जीएसटी लगाया जाता है, उसको दूर करके सभी के साथ में हमको रखना चाहिए, ऐसी मेरी कामना है। धन्यवाद. మనతో మాట్లాడేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఉన్నారు. చెప్పండి, అంటే మీరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా ఉన్నారు. చిరు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంది, అదేవిధంగా రైతులపై ప్రభావం చూపుతుంది అంటారు. జీఎస్టీ ఎట్లా చేస్తే బాగుంటుంది? पहले तो मैं HM TV का बहुत बहुत धन्यवाद करता हूं और हमारे प्रधानमंत्री जी को भी धन्यवाद करता हूं कि एक बड़ा स्टेप उठा रहे उन्होंने कि दीपावली से ये गिफ्ट देने वाले हैं कि हमें एक ही तरह से जीएसटी रहना चाहिए। क्यों बोल तो छोटे व्यापारी जो है अलग अलग जीएसटी, जैसे कि जिनिंग प्लास्टिक फैक्ट्री के अध्यक्ष जी ने बताया कि सब चीज़ में अलग अलग जीएसटी है, बहुत तकलीफ़ की बात है। और फर्स्ट तो किसानों की जो वस्तु रहती वो तो मेरे ख्याल से बगैर जीएसटी के ही सेल किया जाए, बगैर उन पे जीएसटी ना लगाए, ये हमारे चैम्बर ऑफ कॉमर्स से हम रिक्वेस्ट करते हैं। और जैसे कि अब जैसा जीएसटी जैसा कम होगा उसे व्यापारियों को और जो हमारे ग्राहक रहेंगे उनको भी फ़ायदा रहेगा। और हम आज की व्यवस्था जैसी है कि बगैर जीएसटी के बिल नहीं दे सकते हम, और जीएसटी वो जो रहते हैं गवर्नमेंट वो
छोटे छोटे व्यापारियों को बहुत परेशान कर रहे हैं कि जीएसटी 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 जीएसटी। इसलिए मैं यही कहना चाहूँगा कि एक ही जीएसटी लगाए, जैसा कि 5% 6% जो भी है, सभी जो छोटे जैसे कि साबुन है, हर चीज़ में एक ही जीएसटी लगाए। पेपर का है, साबुन का है, हार्डवेयर है, उनका 6% लगाए, बल्कि मेरा चैम्बर ऑफ कॉमर्स से रिक्वेस्ट रहेगा। కాటన్కు సంబంధించి ఆర్సీఎం కానీ లేకపోతే రైతులు కొనుగోలు చేసే ఎరువులు, పురుగు మందులు కానీ లేకపోతే విత్తనాలకు సంబంధించిన వాటిపై కూడా జీఎస్టీ ఉండడం వల్ల రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా దీనిపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఉపయోగకరంగా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజానికంతో అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా శ్రీనివాస్, హెచ్ఎంటీవీ ఆదిలాబాద్.